అధికారం వద్దు, నాకు ఈ పదవులు వద్దు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు రోజుకొక మాట మారుస్తూ రోజు ఒక మాట చేస్తున్నటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత దళితులను నీచంగా చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పటికైనా మీలో మార్పు వచ్చి చేసినటువంటి వర్గీకరణను రద్దు చేయాలంటూ మాలలకి సపోర్టు పలుకుతావన్న నమ్మకం మాకుంది. ఇప్పటికైనా మీరు ఒక మంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు. మరి మీరంటే మాలలకు చాలా గౌరవం ఉంది. మా వర్గీకరణకు మీరు మద్దతు ఇచ్చి వర్గీకరణ రద్దు అయ్యేంత వరకు మాతో పోరాడతారని మేము కోరుకుంటున్నాం. అరే దేశం హితువు కోరుకునేవాడిని, సమాజం హితువు కోరుకునేవాడిని. నాకు చిన్న ముఖ్యమంత్రి పదవి ఎంత, మంత్రి పదవి ఎంత, చాలా తుచ్చం. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఆర్థిస్తున్నాను, రెండు చేతులు జోడించి అడుగుతున్నాను, నన్ను గెలిపించాను. చేతులెత్తి నేను అడగట్లేదు, అడిగిస్తాను. వర్గీకరణ కోసం మీరు మాతో పాటు చేయి కలిపి ఎస్సీ వర్గీకరణ రద్దు అయ్యేంత వరకు మాలల కోసం మీరు సపోర్ట్ చేయండి. 100% మిమ్మల్ని మరి ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నారు, ముఖ్యమంత్రిగా చేయడానికి మేము 100% మీతో పాటు నడుస్తాం. దయచేసి మీరు వర్గీకరణ రద్దు అయ్యేంత వరకు మాతో పాటు పోరాడండి. వర్గీకరణ రద్దు చేస్తాననే హామీ ఇవ్వండి. మాలలంతా నీతో పాటు మేము నడుస్తాం. ఏంటంటే మీరంటే చాలా గౌరవం ఉంది కాబట్టి పిఠాపురంలో జరిగినటువంటి సమస్యల వలన మిమ్మల్ని గౌరవించట్లేదు అనుకోవద్దండి. కంపల్సరీ గౌరవిస్తాం. ఎవరో పక్కన ఉన్నటువంటి చీడ పురుగులు చేస్తే మీ పేరు చెప్పి మేము అది ఒప్పుకోము. కనీసం ఇప్పటికైనా మీరు మారి మాలలని గౌరవించి ఎస్సీ వర్గీకరణ రద్దు చేసి మాలలకి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఎలక్షన్లలో నీకు 100% ముఖ్యమంత్రి చేసే అవకాశం మాలలకు మాత్రమే దక్కుతుందనే విషయం. నిన్ను ముఖ్యమంత్రిని చేస్తాం, ముఖ్యమంత్రిగా నిన్ను చూస్తాం. జై మాల మహానాడు.